Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 10 నెలల పాలనలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసి ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కొన్ని వారాలలో ఏడాది పూర్తి చేసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుని అఖండ విజయంతో ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసింది. మరోసారి ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టి 10 నెలలు పూర్తయింది. మరి ఈ పాలనా కాలంలో ఏం చేశారు? ఎన్ని హామీలు అమలు పరిచారు? సీఎంగా చంద్రబాబు విజయవంతమయ్యారా అనేది తెలుసుకుందాం. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధీటుగా ఉచిత హామీలు ఇచ్చారు. ఫ్రీ అంటూ ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలలో కొన్నింటిని మాత్రమే అమలు చేశారని చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానంగా పింఛన్ల పెంపు అమలు చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేరిట కూటమి ప్రభుత్వం పింఛన్లను అందిస్తోంది. పింఛన్ల మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచారు. దేశంలో అత్యధిక మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రతి నెల 64 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్నారు. పెన్షన్ల కోసం నెలకు సుమారు 2,700 కోట్లు ఖర్చు చేస్తోంది. పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు తక్షణం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం. ఇలా దాదాపు 90,000 మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. సూపర్ 6లో దీపం 2 పథకం ప్రధానమైంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి హామీ ఇవ్వగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. 1 కోటికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకం కొందరికి మాత్రమే అమలవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అమలు కావడం లేదని తెలుస్తోంది. నిరుద్యోగులకు ప్రధానమైన హామీ మెగా డిఎస్సి. భారీ స్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ చేపడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ డిఎస్సిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పేదలకు మధ్యాహ్న భోజనం అందించే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజకీయంగా కాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎన్నికలలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను గతంలో కన్నా పటిష్టంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. మద్యం విధానం కొత్తగా తీసుకొచ్చారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం విధానం సర్వనాశనమైంది. ప్రభుత్వమే మద్యం విక్రయించడం తీవ్ర విమర్శల పాలైంది. అంతేకాకుండా నాసిరకం బ్రాండ్లు, కొత్త మద్యం, అధికంగా ధరలు ఉండడం వంటి వాటితో ఏపీలో మద్యం విధానం రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురిచేసింది. కొత్త మద్యం విధానం తీసుకొచ్చారు. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం, ప్రీమియం మద్యం లభిస్తోంది. ఇక పూర్తిగా గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. సూపర్ 6 హామీలలో ప్రధానమైన ఆర్టీసీ ఉచిత బస్సును మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ మర్చిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వంటి వాటిని అమలు చేయలేదు. వీటితో పాటు ప్రధాన హామీలను అటకెక్కించారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయారని చెబుతోంది. ప్రధానంగా కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు నడుస్తోందని, సంక్షేమం పక్కన పెట్టారని విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇంకా 4 ఏళ్ల కాలం ఉండడంతో మిగతా హామీలను అమలు చేస్తారని కూటమి నాయకులు చెబుతున్నారు. 10 నెలల పాలనలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? మీరు చెప్పండి.